హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రాత్రికి హిమాయత్ సాగర్ గేట్లు తెరిచే ఛాన్స్ ఉంది. ఇక ఇటు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను జలమండలి అలర్ట్ చేసింది. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ 1763 ఫీట్లు కాగా ప్రస్తుతం 1762 ఫీట్లకు చేరింది. 1600 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఇక ఇటు ఉస్మాన్ సాగర్ ఎఫ్టీఎల్ 1790 ఫీట్లు కాగా ప్రస్తుతం 1782 ఫీట్లకు చేరింది. ఉస్మాన్ సాగర్ కు ఇన్ఫ్లో 500 క్యూసెక్కులకు చేరింది. డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, జంట జలాశయాలకు నీటి మట్టం పెరుగుతున్నట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? రైట్ సూర్య, ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రెండు జంట జలాశయాలు కూడా, అటు ఉస్మాన్ సాగర్ ఇటు హిమాయత్ సాగర్ రెండు కూడా పూర్తిగా ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి కూడా మరొకసారి వర్షం కనుక కురిస్తే మాత్రం ఏ క్షణమైనా గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వర్షం కురవకుండా కూడా ఇప్పటికే, ఎందుకంటే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఎక్కువగా ఫ్లో వస్తుంది కాబట్టి సో ఏ క్షణమైనా ఇటు జలమండలి అధికారులు గేట్లు తెరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే ఇటు జలమండలి అధికారులు కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఇటు హైడ్రా కానీ ఇటు రెవెన్యూతో పాటు పోలీసులను కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం చేసింది. ఏదైనా అంటే ఎక్కువగా ఇంకా ఫ్లో కనుక, అంటే ఇప్పటికే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి కూడా ఎఫ్టీఎల్ వరకు చేరినట్టు తెలుస్తుంది. సో గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది కాబట్టి సో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఈ నైట్ టైంలో అలర్ట్గా ఉండాలంటూ కూడా సూచించినట్టు తెలుస్తుంది. ఒకసారి హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ కనుక చూస్తే దాని పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50గా ఉంది. ఇక ప్రస్తుత నీటి మట్టం మాత్రం 1762.35గా ఉంది. అంటే మనకి దాదాపు ఈ హిమాయత్ సాగర్కి ఇన్ఫ్లో 1600 క్యూసెక్లుగా ప్రజెంట్ వస్తుంది. సో ఇంకా ఈ ఇన్ఫ్లో అనేది కనుక పెరిగితే మాత్రం ఏ క్షణమైన గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో మూసీ పరివాహక ప్రాంతంలో కొంత వరద ఉధృతి పెరుగుతుంది కాబట్టి సో అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఇక ఉస్మాన్ సాగర్కి సంబంధించి కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ కనుక చూస్తే 1790 ఫీట్లు కాక ప్రస్తుతం 1782 ఫీట్లు ఉంది. అంటే దాదాపు ఫుల్ ట్యాంక్ లెవెల్కి ఈ రెండు జంట జలాశయాలకు సంబంధించి కూడా నిండు కుండలు తలపిస్తున్నాయని చెప్పవచ్చు. ఇక అక్కడికి వచ్చేటువంటి వారి సందర్శకులకు కూడా ఎక్కడ అనుమతించట్లేదు, కేవలం అక్కడ ఉన్నటువంటి అధికారులను మాత్రమే అనుమతిస్తున్నారు తప్ప అక్కడికి సందర్శకులు కానీ ఆ ఏరియాకు సంబంధించినటువంటి పబ్లిక్ని అక్కడికి అనుమతించట్లేదు. ఎందుకంటే ఏ క్షణమైనా గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా వరద గంటకి కొంత పెరుగుతున్నట్టు తెలుస్తుంది కాబట్టి ఇప్పటికే పూర్తిగా కూడా అలర్ట్ చేసింది. ఇక మరోవైపు ఈ మూసీ నది వెంట ఉండేవారు, ముఖ్యంగా మనకి మూసీ నది అంటే పరివాహక ప్రాంత ప్రజలతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులను మాత్రం అప్రమత్తం చేశారు. ఇక మరోవైపు ఇప్పటికే మొన్న కురిసినటువంటి, అంటే హైదరాబాద్ నగరంతో పాటు సిటీ శివార్లో కురిసినటువంటి వర్షాల కారణంగా అప్పటికే నిండు కుండలా మారిపోయినటువంటి ఈ రెండు జంట జలాశయాలకు సంబంధించి కూడా పూర్తిగా ఏ క్షణమైనా గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉందని చెప్పారు. కానీ ఇప్పుడు ఇంకా ఈ ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగానే పూర్తిగా నిండిపోయింది. సో దాని కారణంగానే ఇటు జలమండలి అధికారులు మాత్రం అప్రమత్తం అయిపోయారు. సో ఏ క్షణమైనా ఇంకా ఈ ఫ్లడ్ అంటే పైనుంచేటువంటి వరద మాత్రం కొంత తగ్గితే ఆ గేట్లు ఎత్తకపోవచ్చు, కానీ వరద మాత్రం ఇంకా ఇంతే కొనసాగితే మాత్రం ఏ క్షణమైనా ఈరోజు నైట్కి గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉంది సూర్య.